అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఏంటంటే మనకి ఇది చూసారు కదా, ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. ఈ మొక్క ఏదో కాదండి, మనకి టమాటా మొక్క. ఇదంతా మొత్తం కలుపు గిలుపు ఉంటే కనుక మొత్తం క్లీన్ చేసుకొని కింద పడిపోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి కాయలు తక్కువ కాస్తాయి. అదే మనకు పైకి పోచి అది కింద పడిపోవడం వల్ల ఇక్కడ అంతా సన్లైట్ లేనప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కాయలు అనేది కాసే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే సన్లైట్లోకి లాక్కొచ్చి కొంచెం ఇదిగోండి, ఇది పాతది కొమ్మ, చెట్టు ఇరిగిపోయిన కొమ్మ ఉంటే దీన్ని ఇలా పెట్టాను. కొంచెం పక్కకు లాగి కనీసం అట్లీస్ట్ బేసిక్ సన్లైట్ అయినా పడేలా కొంచెం పైకి పెట్టుకొని చూద్దామని పెట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా పెరగాలి, ఇంకా లాంగ్ పెరిగిపోద్ది, పొడిగైపోద్ది. పక్కకు లాక్కుని మనం ఎటు కావస్తే సన్లైట్కి వచ్చేలా పెట్టుకుంటే మనకి బాగా కాయలు కాసే అవకాశం ఉంటుంది. ఇదిగో చూసారా, ఇదిగోండి మొత్తం క్లీన్ చేశాను. ఇంకా శుభ్రం చేయాలి. ఇదంతా శుభ్రం చేసిన తర్వాత మనకి మంచిగా ఒక 15 డేస్, 1 మంత్ పడుతుంది. ఇంకా పెరగాలి ఇది పాదు. మనం ఎరువులు వేసింది అయితే జమ్మని ఒక 2 మంత్స్లో పెరిగి కాయలు కాస్త స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇంట్లో పెరిగాయి కదా, ఇవి కొంచెం టైం పడతాయి అన్నమాట. ఇది ఈరోజు ఈ వీడియోలో మన టమాటా చెట్టు కదా. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.